హాస్పిటల్ పెట్టినాం తర్వాత కూడా పెడతాను ఫార్మీలో ప్రాక్టీస్ చేస్తారు ఫార్మీ చేసి ప్రాక్టీస్ చేస్తారు మీ నేచర్ ఆఫ్ వర్క్ అండి కంప్లీషన్ ఆఫ్ ఫార్మీ ఇట్లా పెట్టి పేషెంట్ గురించి పరిస్థితి అలానే కూరగాయలు పెట్టి ముగ్గురు లోపల పెట్టా బయట పెడితే తక్కువ ఉంటుంది. సీజ్ చేసిన మీ అండర్లోనే కదా చేసేది. లోకల్ మేజిస్ట్రేట్ ఆయన సార్ పైన కేసు ఉంది. ఇక్కడ కంప్లైంట్ కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మీ యొక్క రేపర్తికి రావడం జరిగింది. ఇక్కడ కృష్ణ అనే వ్యక్తి గత 2015లో డీఫామ్ చదువుకొని ఇక్కడ 3 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో డీఫామ్ చేసి వాళ్ళు డాక్టర్స్ దగ్గర ప్రిస్క్రిప్షన్ మాత్రమే వాళ్ళకి కౌన్సిలింగ్ మాత్రమే చేయాల్సి ఉంటే నేను ప్రాక్టీస్ ఇంజెక్షన్స్ ఇవ్వడము డ్రిప్స్ పెట్టడము యాంటీబయాటిక్స్ రాయడం కూడా చేస్తున్నాడు. సో అలా చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎవరు కానీ ప్రాక్టీస్ చేసినా కూడా మా డిఎంఎన్హెచ్ఓ నుండి మన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ప్రాక్టీస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇల్లీగల్ కాబట్టి సో ఇట్లా ఎవరు కూడా చేసినా కూడా మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని హామీ ఇస్తాం. ఇక్కడికి వచ్చి తనిఖీ చేసింది సార్, తనిఖీ చేయడం జరిగింది. అంటే ఇల్లీగల్, అతనికి రిజిస్ట్రేషన్ లేదు, ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంకోటి ఫ్రిడ్జ్లో కూడా ఇష్టం ఉన్నట్టు అట్టే టీటీ వైల్స్ కూడా పెట్టి అలాంటి పేషెంట్స్ చేయడం వల్ల వాళ్ళు అమాయకులు బలయ్యే అవకాశం ఉంది. సో ఈ మధ్యలో చాలామంది ఆర్ఎంపీస్ ఇంజెక్షన్స్ ఇష్టం ఉన్న ఇంజెక్షన్ వేళ ఇక్కడి నుంచి పేషెంట్ చనిపోయిన సందర్భాలు ఉంటాయి. సో జిల్లాలో ఎక్కడ కానీ ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తే మేము కఠిన చర్య తీసుకోవడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ.